ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని గత 3 సంవత్సరాల నుంచి లెప్రసీ పుష్టికి సంబంధించిన వ్యాధి మీద సర్వే చేస్తున్న అదనంగా ఒక్కొక్కరికి 75 రూపాయలు ఇవ్వాలి. అట్లా ఒకరికి చొప్పున 6,400 రూపాయలు. సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన 64 లక్షల రూపాయలు బకాయిలు ఉన్నాయి. 3 సంవత్సరాల నుంచి చెల్లించట్లేదు. అందుకే లెప్రసీ బకాయి డబ్బులు వెంటనే చెల్లించాలని, గత ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని చెప్పేసి ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. 2009లో ఆశా వర్కర్ల నుండి ఇప్పటిదాకా అనేక రకాల మెడికల్ డిపార్ట్మెంట్లో సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లకు మాత్రం కనీస వేతనాలు అమలు కావట్లేదు. పనికి తగ్గ పారితోషికం అంటూనే ఇవాళ రకరకాల పనులు చెప్తూ పని భారాన్ని పెంచుతున్న పరిస్థితి. జాబ్ కార్డు లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడికల్కి సంబంధించిన ఏ సర్వే కావాలన్నా ముందు గుర్తొచ్చేది ఆశా వర్కర్లకు. కానీ ఆశా వర్కర్లకు మాత్రం వేతనాలు పెంచట్లేదు. వేతనాలు పెంచాలని చెప్పేసి ఈఎస్ఐ పిఎఫ్ ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి గతం నుంచి పోరాటం చేస్తే మేము అధికారులకు వస్తే ఖచ్చితంగా ఆశా వర్కర్లకు 18,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంలో హామీ ఇచ్చింది. 2 సంవత్సరాలు గడిచినా హామీని అమలు కావట్లేదు. మరెందుకు మీరు అమలు చేయట్లేదని చెప్పేసి డిసెంబర్ 10వ తారీఖు నాడు గత సంవత్సరము చలో హైదరాబాద్ కోర్టుకి పోతే అంత్యక్రియల కోసం 50,000 రూపాయలు, మరి ఇన్సూరెన్స్, రిటైర్మెంట్ బెనిఫిట్, ఉద్యోగాల జీతాల పెంపు కోసం మరి ఆలోచిస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వం ఇచ్చి సంవత్సరం దాటుతూ ఉంది. కానీ ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంది. ఈ ప్రభుత్వం కూడా వేతనాలు పెంచట్లేదు. అందుకే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలి. లెప్రసీ 3 సంవత్సరాల బకాయి డబ్బులు చెల్లించాలి. ఈఎస్ఐ పిఎఫ్ ఉద్యోగ భద్రత కల్పించాలి. ఇతర సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి ఇవాళ మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. జనవరి 2 నుంచి శాసనసభ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వమైన మాకు ఆశలకు జీతాలు పెంచుతాయని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆశలు రాష్ట్ర ప్రభుత్వం కోసం మంచి కబురు కోసం ఆశపడుతున్న పరిస్థితి ఉంది. అసెంబ్లీ సమావేశాలలో ఆశ జీతాల కోసం ఆలోచిస్తే మంచిది, లేనట్టయితే మరో పోరాటానికి చలో హైదరాబాద్ కూడా ఆశా వర్కర్లు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని చెప్పేసి, లేకుంటే పోరాటానికి సిద్ధమవుతామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.